హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కూడా మార్కెట్లో కొద్దిగా లేట్గా వచ్చారండి. సో ఈరోజు కూడా సేమ్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే హైయర్ హై ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది మార్కెట్. రెసిస్టెన్స్ సేమ్ ప్యాటర్న్కి సంబంధించి నేను ఆల్రెడీ మన గ్రూప్లో కూడా పెట్టాను. సో యూట్యూబ్లో కూడా ఉందండి. సో టార్గెట్ విల్ బీ హియర్ అండి. సో టార్గెట్ విల్ బీ హియర్. నేను 525 క్వాంటిటీతో ఇక్కడ ఎంట్రీ అయ్యానండి. ఈ పర్టికులర్ ప్లేస్లో ఈ గ్రీన్ మార్క్ ఉండే చోట మార్క్ క్లియర్గా మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మార్క్ నేను ఇక్కడ గీస్తాను మీకు. ఈ పర్టికులర్ మార్క్లో ఈ గ్రీన్ మార్క్ ఏదైతే ఉందో ఆ చిన్న రిజెక్షన్ క్యాండిల్ ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా పడింది కదా, దానికి ముందు క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకున్నాను. నా ఎంట్రీ తీసుకున్నట్టుగా మార్క్ కూడా అక్కడ మీకు చూపిస్తుంది విత్ 525 క్వాంటిటీ ఇక్కడ దాకా. సో దాదాపు 26 పాయింట్స్ నేను క్యాప్చర్ చేశానండి. స్టాప్ లాస్ ఒకసారి మీరు చూసినట్లయితే చాలా బాగుంటుంది. ఓన్లీ 2 పాయింట్స్ అండి స్టాప్ లాస్. 26 పాయింట్స్ నేను క్యాప్చర్ చేశాను. తర్వాత కూడా నాకు ట్రైలింగ్లో కొట్టింది. లేకుంటే ఇప్పుడు దాకా ఇంకా వెళ్తుందండి మార్కెట్, డౌట్ లేదు దాంట్లో. 51 పాయింట్స్ ఇచ్చిందండి. 26 పాయింట్ అది కూడా ట్రైలింగ్లో కొట్టింది నాది, ఎందుకంటే ప్రీమియమ్స్ ఫ్రైడే కాబట్టి అట్లా కొంచెం ఒక మోస్తరుగా మూమెంట్ ఉంది కాబట్టి. సో ఈ లెవెల్ని అయితే రీచ్ అవుతుంది మార్కెట్, ఎటువంటి డౌట్ లేదు. సో దీన్ని అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటారు. ఇదే ప్యాటర్న్ లైవ్ ట్రేడ్ తీసుకుని గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. మన యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా పోస్ట్ చేస్తాను, మీరు దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 పాయింట్స్ స్టాప్ లాస్తో నేను 26 పాయింట్స్ క్యాప్చర్ చేశాను దానికి ప్రాక్టికల్గా మీకు ఇక్కడే కనిపిస్తుంది. ఈ గ్రీన్ మార్క్, ఇక్కడ రెడ్ మార్క్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని ప్యాటర్న్స్ మనకి రిపీట్ అవుతాయి. ప్రతి ప్యాటర్న్ కూడా నేను లైవ్ ట్రేడ్ చేసి మీకు పెడతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.